హాయ్ అండి, మీ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జాను తెలుగువారి అమ్మాయి. ఎలా ఉన్నారు? ఈరోజు మీ అందరితో ఒక మంచి వ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నా. ఏంటంటే చెప్తాను, వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. షార్ట్ వీడియోస్తో పాటు లాంగ్ వీడియోస్ కూడా కొంచెం అప్పుడప్పుడు చూస్తూ ఉండండి. మీ జాను తెలుగువారి అమ్మాయిని కొంచెం సపోర్ట్ చేసి ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇంక ఈరోజు టాపిక్ ఏంటంటే వీమార్ట్ షాపింగ్ అండి. షాపింగ్ అంటే షాపింగ్ కూడా నేనైతే చేయలేదు. ఇంకెంతకీ మీ ఇంట్లో ఎక్కువగా ఎవరు షాపింగ్ ఎక్కువగా చేస్తూ ఉంటారు చెప్పండి? మీరా లేక మీ హస్బెండా చెప్పండి. నాకైతే మా ఇంట్లో మా హస్బెండ్ ఎక్కువగా చేస్తూ ఉంటారు. నేనైతే తక్కువని కాదు, ఇద్దరం చేస్తాము. బట్ కాకపోతే ఏంటంటే ఇక్కడ మేము పర్మనెంట్ హౌస్ కాదు కదా, ఎందుకులే అన్నట్టు నేను కొంచెం వెనకడుగు వేస్తూ ఉంటాను. కానీ ఇక్కడ మాత్రం ఈరోజు మా వారు ఏం చేశారంటే నాకు తెలియకుండా, నాకు చెప్పకుండా అయితే వీమార్ట్కి అయితే వెళ్ళిపోయారు. అంటే ఇక్కడ కొత్తగా షాప్ అయితే ఓపెనింగ్ అయితే చేశారంట. చూసి వద్దామని చెప్పి అయితే లోపలికి అయితే వెళ్ళారంట. ఇంక వెళ్ళగానే ఇవైతే కనిపించాయి, బాగున్నాయి కదా అని చెప్పేసి అయితే ఇంక వెంటనే అయితే ఇంక ఇవైతే తీసేసుకున్నారు. ఇంకా అవే నేనైతే ఇంటికి తీసుకురాగానే చూసి షాక్ అయిపోయాయి. ఇప్పుడు ఎందుకు కొన్నారు, ఇవి ఎందుకు అవసరమా అని చెప్పేసి అంటే లేదు ఆఫర్స్లో ఉన్నాయి, షాప్ కొత్తగా స్టోర్ ఓపెన్ చేశారు, ఇంకో రోజు ఎప్పుడైనా నేను తీసుకువెళ్తానులే, ఇంకా చూసొద్దామని చెప్పి అయితే వెళ్ళాను. ఇంకా అందుకే బాగున్నాయి కదా అని చెప్పేసి అయితే తీసుకున్నాను. ఇంకా మన దగ్గర టైప్ లేవు కదా, ఓవెన్లోకైనా బాగుంటాయి, ఎవరైనా వచ్చినప్పుడు గెస్ట్లకైనా బాగుంటాయి కదా అని చెప్పేసి అన్నారు. నేనైతే ఇంక వెంటనే తిట్టాను అనమాట. అసలు ఎందుకు ఈ టైంలో అవసరమా మనకి, ఇక్కడ మన పర్మనెంట్ కాదు కదా, సామాన్లు ఎందుకు ఎక్కువగా ఉంచుకోవడం అని చెప్పేసి అంటే లేదు ఆఫర్లో ఉన్నాయి అందుకే తీసుకున్నా, లేకపోతే తీసుకోకపోదును అని చెప్పేసి అయితే అన్నారు. అన్నీ కూడా బై వన్ గెట్ వన్ ఆఫర్లో అయితే ఉన్నాయండి. అన్నీ కూడా చాలా రీజనబుల్ కాస్ట్లో అయితే ఉన్నాయి. ఫస్ట్ చూపించాను కదా బౌల్స్ అయితే, అవి అయితే 4 అయితే తీసుకొచ్చారు. 100 రూపీస్కి 4 ఏమో వచ్చాయి అవి. ఇంక ఇప్పుడు నేను చూపించినవి అయితే ఇవి కూడా అంతే, 60 రూపీస్ ఏమో పడ్డాయి 2 కూడా. ఇవి కూడా అంతే పడ్డాయండి, ఒక్కొక్కటి 60 రూపీస్ ఏమో పడ్డాయి. పెద్ద కాస్ట్ అయితే ఏమీ కాదు. అన్నీ కూడా బై వన్ గెట్ వన్లోనే తీసుకొచ్చారు. వీటి కాస్ట్ కూడా నాకు పెద్దగా అయితే ఐడియా లేదండి. వాటి మీద అయితే ఉన్నాయి, చూపించాను, బట్ వీడియోలో అయితే సరిగ్గా కనిపించడం లేదు. ఈ వీడియో షూట్ చేసి కూడా దగ్గర నాకు 20 డేస్ కూడా అయిపోతుంది. నాకు అది పెద్దగా ఐడియా లేదు కాస్ట్ అనేది. ఇంక ఈ ప్లేట్స్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయండి. ఒక్కొక్కటి కూడా 29 రూపీస్ అలా ఏమో పడ్డాయి అంతే. 60 రూపీస్కి 69 రూపీస్కి 2 ప్లేట్స్, అలాగే 100 రూపీస్కి 4 ప్లేట్స్ అలాగైతే ఆఫర్లో అయితే పెట్టారు. చాలా రీజనబుల్గానే అనిపించాయి కాస్ట్ అయితే. అందుకే మా వారైతే తీసుకొచ్చారు. 100 రూపాయలకి 2 ప్లేట్లు అంటే అవ్వండి అక్కడ చెప్తున్నాను. బై వన్ గెట్ వన్, అది కూడా 50 రూపీస్ అయితే పడింది ప్లేట్. క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగున్నాయి, నెంబర్ 1 క్వాలిటీగానే ఉన్నాయన్నమాట. ఇంక ఈ 2 ప్లేట్లు కూడా మా ఇద్దరు పిల్లల కోసం అయితే లంచ్ కోసం అయితే ఏమైనా తినడానికి అని చెప్పేసి వాళ్ళ కోసం అయితే 2 ప్లేట్లు అయితే తీసుకొచ్చారంట. ఇంక చిన్నవి 2 పిల్లల కోసం, పెద్దవి 2 మా కోసం అయితే తీసుకొచ్చారు. ఇవి కూడా 100 రూపీస్కి 2 ప్లేట్స్ అయితే పడ్డాయి. ఇంక ఈ విధంగా ఇవేంటంటే మనకి డైలీ యూస్ చేసుకోవచ్చు. అలాగే ఓవెన్ ఉన్న వాళ్ళకి మైక్రో ఓవెన్లో కూడా పెట్టుకోవడానికి అయితే బాగా యూజ్ అవుతాయి అన్నమాట. ఓవెన్లో పెట్టి ఏమైనా మనం హీట్ చేసుకోవాలన్నా వాటి కోసం కూడా ఈ ఓవెన్లో యూస్ చేసుకోవచ్చు. ఇంక ఈ 2 ప్లేట్లు కూడా మన ఇద్దరి కోసం అని చెప్పేసి అయితే తీసుకొచ్చారు. ఇవి కూడా చాలా బాగున్నాయి. ఒక్కొక్క ప్లేటు ఈచ్ 100 రూపీస్ ఏమో పడ్డాయి. ఇది నార్మల్గానే ఉన్నాయి, ఆ బై వన్ గెట్ వన్ అయితే కాదు. ఇంక మిగతావన్నీ కూడా బై వన్ గెట్ వన్. అదేవిధంగా ఇది కూడా తీసుకొచ్చారనమాట. టేబుల్ మీద అది పెట్టుకోవడానికి సాల్ట్ కానీ పెప్పర్ ఇంకేమైనా పెట్టుకోవడానికి. అదైతే చాలా తక్కువ కాస్ట్ అండి, 29 రూపీస్ ఏమో పడింది అంతే. ఇంక ఈ వీడియోలో కూడా నేను డైరెక్ట్గా కూర్చొని డైరెక్ట్గా వాయిస్ ఇచ్చే మాట్లాడానండి. బట్ ఏంటంటే పక్క నుంచి మా పిల్లలు చాలా డిస్టర్బెన్స్ అయితే చేస్తూ ఉన్నారు, సౌండ్ అది బాగా ఎక్కువగా వస్తూ ఉంది. ఇంక వాళ్ళ అరుపులు అవినా సరే నేను అప్పుడు చూసుకోలేదు. ఇంక అందుకే మళ్ళీ తిరిగి అయితే వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నా అనమాట. లేదంటే అప్పుడు క్లారిటీగా మాతో ప్రైజెస్ అన్నీ కూడా డీటెయిల్గా అయితే వీడియోలో చెప్పాను. ఇంకా అవన్నీ సౌండ్లు వాళ్ళు వచ్చి డిస్టర్బ్ చేయడం వల్ల నేను మళ్ళీ వాయిస్ అనేది మ్యూట్లో పెట్టేశాను. ఇవి అయితే నాకు కొంచెం కొత్తగా అనిపించాయి. ఇవి ఏంటంటే మనం ఏవైనా ఆయిల్ కానీ పాలు కానీ మరగబెట్టేస్తూ ఉంటాం కదా, వేడి మీద అయితే మనం మూతలు పెట్టకుండా వదిలేస్తూ ఉంటాము, ఆవిరిపోతూ ఉంటాయి కదా అని చెప్పేసి. ఇంక అందుకే అవి ఆవిరిపోవడానికి అయితే ఈ జాలీ టైప్ ప్లేట్లు అయితే తీసుకొచ్చారనమాట. 2 మీడియం సైజు స్మాల్ సైజు ప్లేట్స్, ఇంకా అలాగే ఒకటైతే పెద్దదైతే తీసుకొచ్చారు. మనం ఏదైనా కళాయిలో అది ఆయిల్ అది పెట్టేసి ఉంటాం కదా, అది కొంచెం గాలాడాలని చెప్పేసి అది కొంచెం పెద్ద ప్లేట్ అయితే కళాయిల మీద అది మూత పెట్టుకోవడానికి అయితే తీసుకొచ్చారు. ఈ చిన్నవి ఏంటంటే మనం పాలు అవి మరగబెట్టేస్తూ
ఉంటాను నేను. ఇంకా అది ఆవిరిపోయేంత వరకు ప్లేట్ అయితే మూతది పెట్టకుండా వదిలేస్తూ ఉంటాను. ఇంకేమైనా పడుతూ ఉంటాయి కదా డస్ట్ అది అని చెప్పేసి, అలాంటప్పుడు యూజ్ అవుతాయి అని చెప్పి ఇదైతే తీసుకొచ్చారు. మొత్తం జాలి వచ్చి చుట్టూ ఈ విధంగా స్టీల్తో అయితే వచ్చిందనమాట. పైన ఒక చిన్న లిడ్ అయితే ఇచ్చారు. చాలా బాగుంది. ఇదైతే నాకు బాగా యూజ్ అనిపించింది. ఇవైతే ఒక్కొక్కటి కూడా 100 రూపీస్ అయితే పడ్డాయండి. చాలా స్ట్రాంగ్గా కూడా ఉన్నాయి. వాష్ చేసినా సరే ఏమీ అవ్వలేదు. చాలా బాగున్నాయి. ఇదైతే బాగా యూజ్ అవుతుందని అయితే అనిపించింది నాకు. ఇంక ఇదనమాట మా వారు తీసుకొచ్చిన వీమార్ట్ షాపింగ్. ఇంకా బిల్లు కూడా నిజం 1400 ఏమయ్యింది. వీటన్నిటికీ కూడా చాలా రీజనబుల్గా అనిపించింది. బట్ ఓకే, నాకేంటంటే ఇక్కడ మనం పర్మనెంట్ కాదు కదా, ఎందుకు ఇప్పుడు యూజ్ చేసుకోం మనం అంతగా. ఇక్కడ ఉన్న ఇల్లు కొంచెం చిన్నది, కిచెన్ ప్లేస్ తక్కువ, పెట్టుకోవడానికి పెద్దగా ప్లేస్ ఉండదు. ఇంకా అందుకే నేనైతే పెద్దగా ఇక్కడ ఇంట్రెస్ట్ అయితే చూపించను. నాకు ఇలాంటి సామాన్లు అంటే చాలా ఇంట్రెస్ట్. బట్ ఏంటంటే ఓకే, వాటికి తగ్గ ప్లేస్, వాటికి తగ్గ ఇల్లు ఉంటేనే మనకు అదొక సాటిస్ఫాక్షన్ అనమాట. సో ఇంక ఇదనమాట ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఛానల్ సపోర్ట్ చేసేయండి. ఇంకా అలాగే లాస్ట్లో అయితే మా పిల్లలకు కూడా ఒక జామెట్రీ బాక్స్ అయితే తీసుకొచ్చారు. ఈ విధంగా మా చిన్నోడికి ఇంకా తీసుకురాగానే ఇంకా వాడైతే పెన్సిల్స్ అవి పెట్టేసి అయితే ఇంకా పెట్టేసుకున్నాడు. ఇది కూడా చాలా తక్కువే, 60 రూపీస్ ఏమో పడ్డది. చాలా బాగుంది. ఇంక ఇది ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేసేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రాబోయే వీడియోస్ మంచి ఇంట్రెస్టింగ్గా అయితే ఉంటాయి, చూసేయండి. షార్ట్ వీడియోస్తో పాటు లాంగ్ వీడియోస్ కూడా కొంచెం చూసి సపోర్ట్ చేసి అలాగే ముందుకు నడిపిస్తారని అయితే అనుకుంటున్నాను.